ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి 4 ఉత్తరాలు వచ్చినాయండి. ఉత్తరాలు 4 వచ్చినాయి. 4 సార్లు ఫోన్లు వచ్చినాయి. ఏది కాంగ్రెస్ అయినా అంటే ఈయన సగం టీఆర్ఎస్ సగం కాంగ్రెస్ అయినా ఆయన ఏంది ఇంతగా న్యాయమడబడ్డాడని మాట్లాడిన ఫోను. చంద్రబాబు నాయుడు గారు జనకచర్ల ప్రాజెక్టు టేకప్ చేసిందట. దానికి అది తెలంగాణకి ఏదైతే వాటర్ స్కేర్సిటీ కావచ్చు, దీనికి మనం అడ్డుపడాలా. సరే నేను అన్న జనకచర్ల అంటే ఏం చేస్తున్నాడు అంటే ఆయన గోదావరి కృష్ణ బనకచెర్ల ఏం చేస్తున్నాడు అంటే గోదావరి కృష్ణ పెన్నా కలిపి వాళ్ళు ఏదో ఇక్కడ నుంచి నీళ్ళు ఎత్తిపోసుకొని వాళ్ళు రాయలసీమ ప్రాంతానికి అక్కడ ఏదో క్రియేట్ చేసుకుంటున్నారు వాటర్ ఫెసిలిటీ. దీని చరిత్రకు పోతే కేసీఆర్ దీనికి ఆమోదం పలికిండు. జగన్ సీఎం ఉన్నప్పుడు జగన్ కేసీఆర్ మీటింగ్లు పెట్టుకొని ఇది హిందూ పేపర్ వీళ్ళు 6 గంటల సేపు కూర్చొని ముచ్చట పెట్టి 2 చీఫ్ సెక్రటరీలకు కూడా అడ్వైజ్ చేసిండ్రు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం సిడబ్ల్యూసి గైడ్ లైన్స్ ప్రకారం క్లియర్ చేసి కేసీఆర్ మరి టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు చూద్దాం. ఇవాళ అలా వస్తున్నారా అండి మీటింగ్కి? దేశమంతా సిడబ్ల్యూసి ఉన్నది, కృష్ణా గోదావరి బేసిన్ల బోర్డులు ఉన్నాయి, దానికో గైడ్ లైన్స్ ఉంటాయి. తెలంగాణకి అన్యాయం జరగనిచ్చే ప్రశ్నే లేదు. అయితే గమ్మత్ ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి నిన్న, సరే మాట్లాడదామని మాట్లాడినది. ఏందన్నా అంటే రేపు రావాలి మీటింగ్కి, ఇట్లున్నది మనకు అన్యాయం జరుగుతుంది అంటే ఏం అన్యాయం జరుగుతుంది అన్న జవాబు ఇవ్వలే. సరే పోనీయండి మీ ప్రణాళిక ఏంది అన్న, తెలంగాణకి ఎన్ని నీళ్ళు అవసరం పడతాయి ఉందా, ఐడియా ఉందా, మనం ఎంత టీఎంసీ మనము ఆపుకోవాలి, దానికోసం మనం ఏదైనా ప్రాజెక్టు ప్లాన్ చేసిండ్రా అంటే జవాబు లేదు. ఎంత టీఎంసీ రిక్వైర్మెంట్ ఉంటుందంటే జవాబు లేదు. ప్రాజెక్టులు కట్టడానికి పైసలు ఎడికెళ్ళి తెస్తారు అంటే జవాబు లేదు. మీ ముఖ్యమంత్రి ఏమో జర్నలిస్టులతోటి పబ్లిక్ తోటి అందరితోటి ఎక్కడ పడితే అక్కడ నా పైసలు లేవు ఎట్లా నడిపేలా రాష్ట్రం అని ఆయన అడుగుకుంటున్నాడు. ఉల్టా మీరు చెప్పాలంట రేవంత్కి ఎట్లా నడపాలను చెప్పిండ్రా, మరి చెప్పిండ్రా? లేదా ఏం కోసుకో తినాలి. ఆయన ఏమో అట్లా అంటుండు మీ ముఖ్యమంత్రి, మీరేమో ఇట్లా అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. మీరు చేస్తున్నారంటే మీకు చేతనైతే లేదు. మిమ్మల్ని కట్టొద్దన్నాడా? ఆయన ఏమంటున్నాడు, సముద్రంలో పోయే నీళ్ళతోటి నేను రాయలసీమ సస్యశ్యామలు చేసుకుంటానని ఆయన అంటున్నాడు. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి, ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి, అక్కడ ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసిండ్రు, 2 క్లియరెన్స్లు ఇచ్చుకున్నారు. మీకేమో ఐడియా లేదు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంకి ఎన్ని టీఎంసీలు అవసరము, ఎన్ని ఆపుకుందాము అంటే గుడ్డి సున్నా, నాలెడ్జ్ లేదు. పైసలు ఎక్కడికి తెస్తారంటే ఐడియా లేదు. ప్రాజెక్ట్ ఎక్కడ కడతారు అంటే ఐడియా లేదు. మరి ఆంధ్రాకి ఏమైనా మీరు రాసిండ్రా అంటే లేదు. సెంటర్కి ఏమైనా రాసిండ్రా అంటే లేదు. అసలు సెంటర్ ఇంకా క్లియరెన్స్ దీని మీద వాళ్ళు పంపించిన రిపోర్ట్ ఇంకా ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇంకా దాని మీద సెంటర్ ఇంకా కమెంట్స్ కూడా చేయలేదు. ఇది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి కేసీఆర్ డైరెక్షన్ మేరకు తెలంగాణ సెంటిమెంటు పెంచనీకే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న పని ఇది. ఈయన పిసిసి ప్రెసిడెంట్ ఉండగా ఆయన చెప్పినట్టే టికెట్లు ఇచ్చిండు 2018లో కాంగ్రెస్ టికెట్లు. ఇవాళ ఇప్పుడు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ లేపుదామని ఇది చెప్పినోడేమో దీనికి క్లియరెన్స్ ఇచ్చాడు ముఖ్యమంత్రిగా. ఇప్పుడు మీటింగ్ పిలిచినడేమో గుడ్డిసున్న నాలెడ్జ్, జీరో అవగాహన. ఏంటంటే బుడద చల్లాలి బీజేపీ మీద. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వరకు రిపోర్ట్లే చూడలేదు.
ఇప్పటి వరకు ఏపీ తెలంగాణ మధ్య ఎలాంటి అధికారిక సమాచార మార్పిడే లేదు. There is no communication. There is no correspondence. But these fellows want to do politics in the direction of KCR. ఇలా ఇప్పుడు ఎవరన్నా నేను ఇది కూడా అడిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీ ముఖ్యమంత్రి అక్కడ ముఖ్యమంత్రి సిబిఎన్కి శిష్యుడు, ప్రియమైన శిష్యుడు, ఆయన కాలేజీలనే చదువుకున్నా అని మీ ముఖ్యమంత్రి అన్నాడు. ఎవరన్నా మీటింగ్ చేసుకుంటా అంటే ఆపినరా? ఆ మీటింగు జరగలేదు. ఎటువంటి నష్టం జరుగుతుందో సిబిఐకి చెప్పిండా రేవంత్? ఆయన గురుగారికి చెప్పుకున్నాడా? అది చెప్పలేదు, లిఖితపూర్వకంగా ఇయ్యలేదు. బస్ మీటింగ్ పిలవాలి, బురద వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఇంకా బ్రదర్ ఏ సీటు? నాకు ఏ సీటు గిట్టు ఏం నాకేం వీళ్ళు రమ్మనిలే. మీ ఛానల్ చూపిస్తా ఉన్నారట, నన్ను అడుక్కోనరే మీరు చూపించే ముందు. నాకు సీటు ఎట్లా పిలవలే, స్టాండ్ పిలవలే, ఎవ్వరు పిలవలే నన్ను. నేను వాళ్ళ మీద నమ్మకం కూడా లేదు నాకు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలి. నేను ట్వీట్ కూడా చేసినా, మీరు అందరు కొందరు రిపోర్ట్ కూడా చేసిండ్రు. నేను పార్టీ లీగల్ సెల్కి కూడా అడ్వైజ్ చేశాను. కిషన్ రెడ్డి గారు కూడా చెప్పినాను, లీగల్ సెల్ పోవాలి, కోర్టుకు పోవాలి, డైరెక్షన్ తెచ్చుకోవాలి. రేవంత్ ఇయ్యడండి. రేవంత్ మంచి వ్యాపారం చేసుకుంటున్నాడు, మంచిగా వ్యాపారం బెదిరిస్తున్నాడు. మా మహేష్ కుమార్ గౌడ్ గారికి ఆయన ఫోన్ ఎందుకు ట్యాప్ చేసారు? ఆయన ఏ 10,000 లేడు అన్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన. నిజామాబాద్ ఏం లేదు ఆయనకి. నేను గౌరవిస్తా. ఆయన బ్లాక్ బెల్ట్ కరాటే ఉన్నప్పుడు మేము అందరం ఫ్యాన్లు ఉంటుంది, చిన్నపిల్లగా అలా ఉంటుంది. ఆయనకు పాలిటిక్స్, ఆయనకు ఐ డోంట్ నో వాట్ పాలిటిక్స్, ఈ నోస్ వాట్. ఎప్పుడు ఎలక్షన్ గెలిచిన ఆయన ప్రెసిడెంట్ అయిపోయాడు. ఆయనను పంపించిండ్రు, ఆయన ఫోన్ అంటే పంపించారు. ఏంటంటే మీరు ఆయన న్యూస్ రావాలి, కేటీఆర్ని భయపెట్టియాలి, సాయంత్రానికి రేవంత్ బ్యాగులు తెప్పించుకోవాలి. ఇది తప్ప ఏముండదు. తెలంగాణకి అన్యాయం జరగనిచ్చి, ఒక్క రైతుకి ఒక్క ఎకరానికి అన్యాయం జరగనిచ్చి ప్రశ్నే లేదు. దెర్ ఈజ్ నో క్వశ్చన్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవగాహననే లేదు. తెలంగాణకి ఎన్ని నీళ్లు కావాలి, ఫర్దర్గా మీ రిక్వైర్మెంట్ ఏంది, దానికి తగ్గట్టు మీ ప్రాజెక్టుల ప్రణాళిక ఏంది, మీ ఫైనాన్షియల్ క్లోజర్ అయిందా, ఫండ్స్ ఎడికెళ్ళి రేజ్ చేస్తారు. మీ ముఖ్యమంత్రి ఏమో బిచ్చపట్టుకొని తిరుగుతా ఉన్నాడు, చిప్పబట్టుకొని. ఎట్లా నడపాలనో రాష్ట్రం ప్రజల్ని అడుగుతున్నాడు. మీ ముఖ్యమంత్రి ఏమో ఆంధ్ర ముఖ్యమంత్రి ప్రియ శిష్యుడు. గురుగారి దగ్గరకు పోయి ఒక మీటింగ్ అన్న చేసిండా, ఒక లెటర్ అన్న రాసిండా? ఇవన్నీ ఏం లేదు, లొట్టపీసు. కేంద్ర ప్రభుత్వం మీద బురదగల్లాలి. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అయినా ఇదైనా వీ విల్ గో యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ సిడబ్ల్యూసి అండ్ అవర్ బోత్ గోదావరి కృష్ణ బోర్డ్స్. ఇక్కడ ఎన్డీఏ వస్తుంది, ఈడ బీజేపీ వస్తుంది, ఆడ ఎన్డీఏ ఉన్నది. చెప్పండి. యాజ్ పర్ గైడ్ లైన్స్ కేంద్రం నిర్ణయం చేసుకుంటుందండి. సమయం సందర్భం వచ్చినప్పుడు సరైందా కాదా వీళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపాలి కదా. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇంకా చదవలేదు. కానీ జగన్ కేసీఆర్ సరైందని అన్నారు ఇంతకుముందు. ఇవ్వరు, ఇది ఇచ్చేయండి నాగిరెడ్డి, ఇది పాస్ ఆన్ కర్ దో मीडिया को, हिंदू पेपर का रिपोर्ट है, देख लो. We will go, central government obviously will go as per CWC guidelines. సింపుల్. మేము ఈ 2 రాష్ట్రాలే నడుపుతలేమండి, 28 రాష్ట్రాలు నడుపుతున్నాము.
ప్రభుత్వంలో ఉన్నా మ్యాక్సిమం మేమే ప్రభుత్వంలో ఉన్నాం. అసలు మీరిద్దరు కలిసి కూర్చున్నారా ఇలాంటి వరకు? ఆనాడు కేసీఆర్ జగన్ కూర్చున్నారు, ఇలా గురు శిష్యులు కూర్చున్నారా? అసలు మీ బాధ లేనిది లిఖితపూర్వకంగా ఇచ్చిండ్రా? ఎవరికన్నా కేంద్రానికి ఇచ్చిండ్రా? మీరు పంచుకున్నారా? ఏమి ఇబ్బందులు రావచ్చో ఎక్స్చేంజ్ చేసుకున్నారా వ్యూస్? ఇరిగేషన్ మినిస్టర్ డజంట్ నో వాట్ హీ వాంట్స్ టు ఇరిగేట్. Where will he get the funds from? Party will decide who to go, who will go. మా మీటింగ్ అయిపోయింది, కేంద్రం నిర్ణయం, మా పార్టీ హైకమాండ్ నిర్ణయం పెట్టుకు కిషన్ రెడ్డి